సనాతన ధర్మానికి స్వాగతం, సుస్వాగతం. భోగభాగ్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించే పవిత్ర వ్రతం గురించి, స్త్రీ సౌభాగ్యానికి, భక్తికి, స్నేహబంధానికి ప్రతీకగా నిలిచే అట్లతదియ వ్రతం గురించి తెలుసుకుందాం. అట్లతదియ. ఈరోజు ఈ కథ విన్నా, చదివినా సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. త్రిలోక సంచారి అయిన నారదముని లోక కళ్యాణార్థం గౌరీదేవికి శివుడికి వివాహం జరిపించాలనే తలంపుతో, నారదుని ప్రోద్బలంతో పరమేశ్వరుని పతిగా పొందగోరి మొదటిసారిగా చేసిన విశిష్ట వ్రతమి ఈ అట్లతద్ది. పూర్వం సత్యయుగంలో ద్వారకా నగరంలో సత్యభామాదేవి శ్రీకృష్ణుడి ప్రియ భార్య. సత్యభామకు భక్తి, గౌరవం ఉన్న అంతరంగంగా గర్వం కూడా ఉండేది. ఒకసారి సత్యభామాదేవి తన భర్త శ్రీకృష్ణుడిపై అధిక ప్రేమతో, నేను నీకు సమానమైన దానమిస్తాను, నిన్ను తూకం వేస్తాను కృష్ణ అని చెప్పింది. ఆ జగన్నాటక సూత్రధారి నవ్వుతూ అంగీకరించాడు. ఒక తూకం తెప్పించి ఒకవైపు శ్రీకృష్ణుని కూర్చోబెట్టి మరోవైపు సత్యభామ తన ఆభరణాలు, బంగారం, రత్నాలు అన్నీ పెట్టినా తూకం కదల్లేదు. ఎంత బంగారం వేసినా శ్రీకృష్ణుడు పైకి లేవలేదు. అప్పుడే రుక్మిణీదేవి వచ్చి నవ్వుతూ తన భక్తిగల హృదయంతో తులసీ దళం మాత్రమే వేస్తుంది. అప్పుడు వెంటనే తూకం సమానమవుతుంది. సత్యభామకు అర్థమవుతుంది, ప్రేమకి, భక్తికి, విశ్వాసానికి సాటి ధనం రాదని అర్థమైంది. ఈ సంఘటన తర్వాత సత్యభామాదేవి ఉపవాసం చేస్తూ అట్లతదియ అనే వ్రతం చేసిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆమె తులసీదేవి గోవిందుడు అనుగ్రహం పొందడానికి, భర్త సౌఖ్యం కోసం సతీమణిగా శాశ్వతమైన ప్రేమకై చేసింది. ఈ వ్రతం ఆశ్వీజ మాస బహుళ తదియ నాడు చేస్తారు. ఈ రోజు యువతులు, మహిళలు తులసీదేవిని, శ్రీకృష్ణుణ్ణి, సత్యభామాదేవిని పూజిస్తారు. ఇది కేవలం వ్రతం కాదు, భర్త సౌభాగ్యానికి, కుటుంబ సుఖానికి, స్నేహ బంధానికి ప్రతీక. ఉదయం స్నానం చేసి తులసీ కోటను శుభ్రపరిచి అలంకరించాలి. తులసీదేవి, గోవిందుడి, సత్యభామ విగ్రహాలను పూజించాలి. దీపం వెలిగించిన తరువాత పూజా సమయంలో మహిళలు అట్లతదియ వ్రత కథ వినడం తప్పనిసరి. 11 అట్లు నైవేద్యంగా పెట్టి ముత్తైదులకు తాంబూలాలు ఇచ్చి భోజనాలు పెట్టి తాము భోజనం చెయ్యాలి. 11 రకాల ఫలాలు తినడం, 11 మార్లు తాంబూలం వేసుకోవడం, 11 మార్లు ఉయ్యాల ఊగడం, గోరింటాకు పెట్టుకోవడం ఈ పండుగలో విశేషం. దీనిని ఉయ్యాల పండుగ అని, గోరింటాకు పండుగ అని అంటారు. అట్లతద్ది 6 అట్లు, ముద్దపప్పు 3 అట్లు అంటూ మన తెలుగింటి ఆడపడుచులు ఎంతో ఆనందంగా జరుపుకునే పండగ అట్లతద్ది. ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో అట్లతద్యను ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. యువతులు, మహిళలు కొత్త చీరలు ధరించి పసుపు కుంకుమతో అలంకరించి స్నేహితులను, బంధువులను పిలిచి పాటలు పాడుతూ పూజలతో పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు. ఇది కేవలం వ్రతం కాదు, ఇది భక్తి, ప్రేమ, స్నేహం, సాంప్రదాయం కలిసిన పవిత్ర ఉత్సవం. ప్రత్యేకంగా యువ స్త్రీలు, పెళ్లైన మహిళలు ఈ రోజు స్నేహితులను, బంధువులను ఆహ్వానించి అట్లతదియ వేడుకను జరుపుకుంటారు. వివాహం జరిగిన మొదటి సంవత్సరం నుండి వరుసగా 11 సంవత్సరాలు జరుపుకుంటారు. యువతులు ఈ వ్రతాన్ని జరుపుకుంటే మంచి భర్త లభిస్తాడని విశ్వాసం. మహిళలు జరుపుకుంటే భర్త దీర్ఘాయుష్కుడవుతాడని నమ్మకం. పూర్వం ఒక రాజ్యంలో రాజు తన పరివారం కూతుళ్ళు, రాజు కూతురు మంచి స్నేహితులు. అయితే అట్లతద్య రోజున ఉదయం పూజ అనంతరం ఉపవాసం ఉన్న రాజు కూతురు, ఆమె స్నేహితులు కలిసి ఆడుకుంటారు. పెద్దవారంతా రాత్రి పూజ కోసం పనులలో నిమగ్నమై ఉంటారు. ఆడుకుంటున్న రాజు కూతురు సొమ్మచిల్లి పడిపోతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాజు కుమారుడు చెల్లి వద్దకు వచ్చి ఒక అద్దంలో తెల్లని వస్త్రాన్ని చూపించి చంద్రోదయం అయ్యింది అని చెప్పి భోజనం చేయిస్తాడు. అయితే రాజు కూతురు అన్ని సక్రమంగానే చేస్తుంది, కానీ అన్న చెప్పిన మాటలు విని ముందుగా భోజనం చేస్తుంది. ఆ కాలంలో అమ్మాయిలకు బాల్య వివాహాలు జరిగేవి. ఆమె స్నేహితులకు అందమైన భర్తలు లభిస్తారు, ఈమెకు మాత్రం ముసలివాడైన భర్త లభిస్తాడు. ఆమె బాధపడుతూ అట్లతద్య వ్రతం చేస్తే మంచి భర్త లభిస్తాడని అంటారు. మరి నాకెందుకు ఇలా జరిగిందని బాధపడుతుంది. అప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, ఏమీ చింతించకు, మీ అన్నకు నీపై ఉన్న ప్రేమ వల్ల వ్రతభంగం జరిగింది, అందుకే ఇలా జరిగింది. వచ్చే ఆశ్వీజ బహుళ తదియ నాడు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యవ్వనవంతుడవుతాడని
అంతర్ధానమవుతారు. వారు చెప్పినట్టుగానే నియమనిష్టలతో చంద్రోదయ ఉమా వ్రతాన్ని చేసి వ్రతకథ విని అక్షంతలు తనపై తన భర్తపై వేయగానే రాకుమారుడు యవ్వనవంతుడిగా ప్రకాశవంతమైన శరీరంతో తేజోవంతుడుగా మారుతాడు. ఇదే విధంగా ఆమె ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఆ గౌరీదేవి ఆశీస్సులతో సుఖశాంతులతో ఉంటుంది. మన ఇంట్లో ప్రేమ, భక్తి, సౌభాగ్యం నిలవాలంటే తులసీదేవిని పూజించండి, అట్లతద్య వ్రతం ఆచరించండి. భర్త దీర్ఘాయుష్కుడవ్వాలని, కుటుంబం సుఖశాంతులతో నిండిపోవాలని శ్రీకృష్ణుడి మనసారా ప్రార్థిద్దాం. ప్రేక్షకులందరికీ అట్లతద్య శుభాకాంక్షలు. ధర్మో రక్షతి రక్షిత. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలతో మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన ఆధ్యాత్మిక విషయాలను క్రింద కామెంట్ బాక్సులో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.